గ్రామీణ స్థాయిలో ఆణిముత్యాలను వెలికి తీసేందుకు ఏసీఏ ఒక వేదిక. వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ సువర్ణావకాశం. రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. వైజాగ్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఏపీఎల్. గ్రామీణ స్థాయిలో ఎంతో మంది ఆణిముత్యాలు ఉన్నారని, అలాంటి వారిని వెలికి తీసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక మంచి వేదిక అని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వైజాగ్లోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ 3వ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రీడల శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ ఒక సువర్ణ అవకాశమన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి యువతను ప్రోత్సహించాలనేది ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అన్నారు. క్రీడాకారులను ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఆదుకోవడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏపీఎల్ ద్వారా ఆంధ్ర క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకురావడమే ఏసీఏ లక్ష్యమని అన్నారు. ప్రతిభ కలిగి గుర్తింపు లేని గ్రామీణ ప్రాంత క్రికెటర్ల కోసం రైజింగ్ స్టార్స్ పేరుతో ఒక చక్కటి వేదిక కల్పించి ఏసీఏ విడుదల చేసిన వేలం అర్హత జాబితాలో లేని దాదాపు 3,000 మంది ఆటగాళ్లకు ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ చూపిన 21 మందికి ఏపీఎల్లో స్థానం కల్పించామన్నారు. వీరిలో 7గురిని ఫ్రాంచైజర్లు వేలంపాట్లో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ ప్రెసిడెంట్ శరత్ చందర్ రెడ్డి, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ మాంచో ఫెర్రర్, ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, మాజీ ఎంపీ, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం ఎంపీ ఎం భరత్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జీవీఎంసీ మేయర్ జి హరివెంకట కుమారి, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. వ్యూవర్షిప్ బాగానే వచ్చింది. 70 లక్షల మంది చూశారు. అయితే ఈసారి దీనికి లక్ష్యం ఏంటంటే 2 కోట్ల మంది చూడాలి. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ లీగులు వచ్చినాయో రాజకీయ ఇంటర్వెన్షన్ అనేది తగ్గి ఈ ప్రైవేట్ లీగుల్లో బాగా ఆడిన ప్లేయర్లు గుర్తింపు పొంది ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి ఉదాహరణ ఐపీఎల్. మీరు చూస్తే గత 17 సంవత్సరాలుగా ఐపీఎల్లో ఆడిన ప్లేయర్స్ చాలామంది సీజన్ బాగా ఉంటే నెక్స్ట్ జరిగే T20 టోర్నమెంట్కి పిక్ అవడం మనందరం చూస్తాం. అట్లాగే వాళ్ళ ఏపీఎల్లో బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ రేపు ఐపీఎల్ టీంలో వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటారు. Royal Seema Kings taking the Coastal Riders with all fairness here in Vizag for this match number 1. A lovely settings as well. This is what we are playing for. To my left, of course, got Sheikh Rashid, who is the captain of the Coastal Riders. Mr. Abid Patil, who is the man referee. To my right, of course, Gurnath Reddy is the captain of the Royal Seema Kings. And the toss test will be Mr. Ramprasad Reddy, Mr. Sharat Chandra Reddy, and Mr. Vishnu Kumar Raju. Welcome all of you. Please kindly pass the point. Please been going Gurnath. Here's the ball. And it's a tail. So you won the toss. Reason for that? Defending champions, a lot of pressure on you. So this is concerned. మన రాష్ట్రం కూడా అదే విధంగా తెలుగు రాష్ట్రాలు కూడా చూడాలని దానికి మా అందరి మద్దతు. అందరికీ నమస్కారం. నిన్న వరల్డ్ T20 మ్యాచ్ గెలిచిన భారతదేశంలో మా ప్రభుత్వం తరఫున మరొకసారి శుభాభినందనలు. ఈరోజు కార్యక్రమానికి నన్ను ముఖ్య ఇక్కడ పిలిచిన ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వారికి స్పోర్ట్స్ మెన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తూ ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ విధమైన సహకారం కావాలో తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ విధమైన అవకాశాలు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్పు మొదలవుతుంది. స్పోర్ట్స్ అంటే పట్టించుకునే నాదురే లేదు. ఇప్పుడు మేము ఒకటే హామీ ఇస్తున్నాం, ఎక్కడైతే అవకాశం ఉందో, ఎక్కడైతే క్రీడాకారులు ప్రోత్సహించాలో అక్కడ ప్రోత్సహించడానికి ఏ విధమైన అందించేదానికి ముందుకు వస్తాం. అలాగే గ్రామీణ స్కూళ్ళ నుంచి, ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి, అలాగే అన్ని స్కూళ్ళల్లో క్రీడను ఒక పాఠ్యాంశంగా చేస్తాం. ముఖ్యంగా మన దేశ జీవనాడి క్రికెటే కాబట్టి క్రికెట్ ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు చేయడం ఒకటే చెప్తున్నాం, రాబోయే కాలంలో స్పోర్ట్స్లో రాజకీయ ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ముందు ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు. క్రీడలకు ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, ఏ విధమైన ఆర్థిక వనరులు కావాలో అవి నేషనల్ స్థాయి నుంచి